తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ సమస్య అని, దానిపై బీజేపీ నేతలెవరూ స్పందించొద్దని సూచించారు. వారి కుటుంబానికి సంబంధించిన సమస్యలో వాళ్ల డ్రామాలో తాము భాగస్వామ్యం కామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా ఇది సంబంధం లేని అంశమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ఎవరితో చర్చించారో బయట పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాంటి పనికిరానటువంటి విషయాల మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళకు ఉన్నదేంది, వాళ్ళ క్రెడిట్ ఏంది, వాళ్ళ ఆరోపణ చేసేది ఏంది, వారికి ఉన్నటువంటి ఈరోజు క్రెడిట్ ఏంది, ఎందుకు పోయింది జైలుకు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇప్పుడు ఆమె చేసే ఆరోపణలు మేము వినాలని జవాబు చెప్పాలా? అది డాడీ డాటర్ సమస్య. డాడీ డాటర్ సమస్య సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా. అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగాను, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగాను, బీజేపీకి వ్యతిరేక విషయంగాను మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. అదొక ఇంటి సమస్య. అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. చిన్న అంశం ఇది. ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం. ఈ అంశం మీద రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతాను, ఇంక్లూడింగ్ మై పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీలో వీళ్ళందరూ డైరెక్టర్లు. వాళ్ళ మధ్యలో ఆస్తుల కొట్లాట, లేకపోతే అధికార కొట్లాట, పదవులో కొట్లాట. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేమెందుకు మాట్లాడాలి? తెలంగాణ ప్రజలు